హాయ్ అండి, అందరికీ నమస్తే. తెలుగు రెసిపీస్ ఫర్ ఆల్ ఛానల్లో ఈరోజు రొయ్యల ఇగురు స్పైసీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మనం తయారు చేసుకోవచ్చు అండి. చాలా సూపర్గా టేస్టీగా ఉంటుంది. మీరు బాస్మతి రైస్తో బగారా చేసుకున్న, మామూలు రైస్తో బగారా చేసుకున్న ఈ రైస్ చాలా బాగుంటుంది. తెల్లన్నంలో కూడా చాలా బాగుంటుంది, వైట్ రైస్లో కూడా. మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. నేను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఓకేనండి. ఇప్పుడు ముందుగా మనం పచ్చి రొయ్యల్ని మీరు కేజీ తెచ్చుకుంటే మనకి అరకిలో వస్తాయి, అరకిలో తెచ్చుకుంటే మనకి పావు కిలో వస్తాయి. ఇవి అంటే పొట్టు తీయంగా వస్తాయి అన్నమాట. వీటిని ముందుగా 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోండి. కడిగిన తర్వాత దీంట్లో ఉండే పైన మనకు ఒక మట్టి తీగలాగా ఒకటి ఉంటుందండి, దాన్ని తీసేయండి కంప్లీట్గా. ఇలా తీసేస్తే మనకి నారలాగా ఉంటుంది. ఇది సన్నగా. ఇదేంటంటే మనకి కొన్ని ఎల్లో కలర్ ఉంటాయి, కొన్ని మట్టితో ఉంటాయి. వీటిని తీసేస్తే మనకి నీసు వాసన అన్నది రాదండి. కంపల్సరిగా నేను రొయ్యలు తెచ్చినప్పుడు ఇలా క్లీన్ చేసి నేను వాడతాను. అందుకనే ఇది చాలా మందికి తెలియదండి, డైరెక్ట్గా రొయ్యలు వేసేస్తుంటారు. అలా కాకుండా మీరు ఇలా తీసేసి, ఇలాంటి ఈ లేయర్ని తీసేసి మీరు రొయ్యలు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత తీసేసిన తర్వాత ఒక 2 టైమ్స్ కడగండి. కడిగి అలాగే మీరు ఈ ఉప్పు, అలాగే పసుపు, అలాగే కారం వేసుకొని కొంచెం నిమ్మరసం వేసి దీంట్లో కలిపేసి మనం కర్రీ చేసుకునే ముందు, కూర వండుకునే ముందు ఒక అరగంట సేపు దీన్ని ఇలా అన్నీ కలిపేసి నానబెట్టేసి ఉంచేయండి. ఇదేంటంటే మనకి ఈ ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపేస్తే మనకి చక్కగా ఈ ముక్కలన్నిటికి కూడా ఉప్పు, కారం చక్కగా పడుతుంది. మనం ఎందుకంటే వీటిని ఆయిల్లో ముందు ఫ్రై చేయట్లే కాబట్టి నీసువాసన అనేది లేకుండా ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసిన తర్వాత దీంట్లో మనం మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే 2 తీసుకోండి. ఒక 2 పచ్చిమిర్చి తీసుకొని, ఉల్లిపాయలు మాత్రం లైట్గా మనం మిక్సీగా పట్టుకున్నామండి, పచ్చాగా. మరి మెత్తటి పేస్ట్ కాదు, అలాగని ఉల్లిపాయలా కాకుండా కొంచెం ఇలా మనం కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిర్చి వేసాను. ఇది కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఒక 1 మినిట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఫ్లేవర్ బాగుంటుంది కరివేపాకు వేస్తే. వేసిన తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, ఉల్లిపాయలు అన్నీ కూడా ఆయిల్లోనే ఫ్రై చేసుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి దీన్ని. నాన్ స్టిక్లో వేస్తే ఎక్కువగా ఆయిల్ పట్టదండి. మామూలు కర్రీస్లో, మామూలు కళాయిలో చేసుకుంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగా పడుతుంది. ఇప్పుడు దీంట్లో మనం అలాగే ఇప్పుడు ఇది ఫ్రై అయిపోయిందండి ఉల్లిపాయలు. దీంట్లో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఫ్రెష్గా పట్టింది అయితే మంచి ఫ్లేవర్ ఉంటుందండి మనకి. దీన్ని కూడా, ఈ రెండింటిని కూడా మనం ఫ్రై బాగా చేసుకోవాలి, పచ్చి వాసన పోయేంత వరకు. మీడియం ఫ్లేమ్లో మీరు ఒక 2 నిమిషాలు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనకి ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు దీంట్లో మనం ఎలాంటి వాటర్ వేయొద్దండి, వేయకుండానే మనం ఈ రొయ్యలు కూడా చేసుకోవాలి. మనం కడిగి మనం ఉప్పు, కారం అలాగే నిమ్మరసం వేసి పెట్టుకున్న రొయ్యల్ని దీంట్లో వేసేసుకోండి. ఇవి కూడా మనకి కొంచెం ఈ రొయ్యల్లోనే ఉండే వాటర్ మనకి కరెక్ట్గా సరిపోతుందండి. మీరు మాత్రం మళ్ళీ ఎక్స్ట్రా వాటర్ ఏమీ వేయొద్దు. మనకి ఈ రొయ్యలు అన్నవి తొందరగా ఉడికిపోతాయి. మనం వాటర్ ఏం వేయకుండానే ఇగురు చేసుకోవచ్చు. గ్రేవీ కర్రీకి అయితే వాటర్ వేసుకోవచ్చు. ఈ ముక్కలన్నిటికి కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టే వరకు కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇది ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి అలా ఉంచితే మనకి రొయ్యల్లో ఉండే వాటర్తోనే మనకు కరెక్ట్గా ఉడికిపోతాయి ఇవన్నీ. చూసారు కదా, కొంచెం ఇలా వాటర్ మనకి ఫామ్ అయినప్పుడు దీంట్లో మనం ఇప్పుడు కొంచెం కారం వేసుకున్నాము. కొంచెం మీరు ఫ్రై చేసేటప్పుడు జాగ్రత్తగా మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి స్టవ్.
మనం ఆల్రెడీ ఉప్పు వేసామండి, కొంచెం మళ్ళీ వేస్తున్నాను సరిపోదని. మీరు కావాలంటే టేస్ట్ చూసి వేసుకోండి, మీరు ఎంత తింటారో అంత ఉప్పు వేసుకోవచ్చు. కారం కూడా మీరు కరెక్ట్గా చూసి వేసుకోండి. 1 స్పూన్ కారం వేసాను చిన్న స్పూన్తోని. ఫస్ట్ మనం కలిపి పెట్టేటప్పుడు చిన్న స్పూన్ వేసాను, ఇప్పుడు అది ఇంకోటి చిన్న స్పూన్తోనే కొంచెం కారం వేసానండి. మనకి ఇక్కడ పచ్చిమిర్చి ఎక్కువ వాడలేదు కాబట్టి కారం సరిపోతుంది. మీరు ఎక్కువ అవుతుంది అనుకునే వాళ్ళు 1 స్పూనే వేసేసుకోండి. ఇప్పుడు మీరు దీంట్లో చివరగా మనం ఒక 5 నిమిషాలు దింపుతామనగా కొద్దిగా ధనియాల పౌడర్ వేసుకోండి. అలాగే కొంచెం జీలకర్ర పౌడర్ వేసేసి ఈ 2 మసాలాలు కూడా ఈ ముక్కలన్నిటికీ పట్టించండి. ఫస్ట్ ఏంటంటే కలుపుతూ ఉంటే ముక్కలన్నిటికి కూడా ఫ్రై అవుతాయి, అలాగే ఈ మసాలా అంతా కూడా ముక్కలన్నిటికి కూడా పడుతుంది అన్నమాట. ఇప్పుడు మీరు మూత పెట్టేసి ఒక 1 మినిట్ ఇలా ఉడికించండి మసాలాలన్నీ పట్టేలాగా. ఇప్పుడు ఇది ఉడికిన తర్వాత చివరగా మనం కొద్దిగా గరం మసాలా పౌడర్ వేసేసుకుంటే, అలాగే పుదీనా కొత్తిమీర కూడా దీంట్లోనే వేసేసుకోవాలి. కొంచెం కలిపేయండి మసాలా అంతా ముక్కలన్నిటికీ పట్టేలాగా. చివరిగా మీరు ఒక చిన్న కట్ట కొత్తిమీర, ఒక చిన్న కట్ట పుదీనా కడిగేసి కట్ చేసి వేసేసుకోండి. ఇది మనకి సరిపోయిందండి. ఇప్పుడు ఇది ఫ్రై కూడా సరిపోయింది కరెక్ట్గా. ఇగురు మనకి చక్కగా తయారైపోయింది. ఇప్పుడు మీరు స్టవ్ బంద్ చేసుకొని వేడి వేడి రైస్లోకి తినడానికి ఈ రొయ్యల ఇగురు రెడీ అయిపోయింది. మీరు దీన్ని నిమ్మరసం పైన కొంచెం లైట్గా వేసుకొని బగారా రైస్లోకి తిని చూడండి, చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కావాలంటే మీరు దీనికి కాంబినేషన్గా ఏదన్నా పప్పుచారు కానీ లేదంటే టమాటా చారు కానీ రెడీ చేసుకొని కూడా తినొచ్చు, లేదంటే ఇలా డైరెక్ట్ కూడా తినొచ్చండి. మీ అందరికీ ఈ రెసిపీ నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.